హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికన్నా ముందు ఒక చిన్న ప్రశ్న. వాట్ ఈజ్ సెంటెన్స్? వాక్యం అంటే ఏంటి? సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్ ఆర్ సెన్స్. సెంటెన్స్ అనేది ఒక పదాల సమూహం. అది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అలా ఇస్తేనే దాన్ని వాక్యము అని అంటారు. దీని గురించి సవివరముగా మీకు సబ్జెక్ట్ మరియు ప్రెడికేట్ అనేటువంటి టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. మీకు తెలుసా సెంటెన్సెస్ని ఏ విషయాన్ని బేస్ చేసుకొని విభజించారో? ఇప్పుడు చూద్దాం. Based on its functioning in the context, sentences are classified into 4 types. అంటే వాక్యాలు వివిధ సందర్భాల్లో పనిచేసే విధానాన్ని బేస్ చేసుకొని వాక్యాలను 4 రకాలుగా వర్గీకరించారు. అవేమిటి? 1. స్టేట్మెంట్ సెంటెన్స్. దాన్నే డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. దాన్నే అసర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. 2. ఇంపరేటివ్ సెంటెన్స్. 3. ఇంటరాగేటివ్ సెంటెన్స్. 4. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఫస్ట్ వన్ స్టేట్మెంట్ సెంటెన్స్. దీని గురించి సవివరముగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఈ వీడియోలో ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపరేటివ్ సెంటెన్స్ ఈజ్ వన్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఏ కమాండ్ ఆర్ ఏ రిక్వెస్ట్ ఆర్ ఏ విష్ ఆర్ ప్రేయర్ ఆర్ గ్రీటింగ్ ఆర్ సజెషన్ ఆర్ అడ్వైజ్. అంటే కమాండ్ ఆదేశము లేదా ఆజ్ఞ. రిక్వెస్ట్ అంటే విన్నపాలు లేదా అభ్యర్థనలు. విష్ కోరిక. ప్రేయర్ ప్రార్థన. గ్రీటింగ్ శుభాకాంక్షలు. సజెషన్ సూచనలు. అడ్వైజ్ సలహాలు. అంటే ఆజ్ఞలను అంటే ఆదేశాలను, విన్నపాలను అంటే అభ్యర్థనలను, కోరికలను, ప్రార్థనలను, శుభాకాంక్షలను, సూచనలను, సలహాలను తెలియచేసే వాక్యాలను ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటారు. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆర్డర్స్ చూద్దాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ జనరలీ స్టార్ట్ విత్ వర్బ్స్. అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేవి సాధారణంగా వర్బ్స్తో స్టార్ట్ అవుతాయి. దేర్ ఈజ్ నో సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ మే బి అండర్స్టూడ్. సందర్భాన్ని బట్టి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్టాప్ టాకింగ్. హియర్ ద సబ్జెక్ట్ యూ ఈజ్ అండర్స్టూడ్. ఉదాహరణకు స్టాప్ టాకింగ్ అనేటువంటి ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ స్టాప్ అనేటువంటి వర్బ్తో స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఎవరిని స్టాప్ చేయమన్నాము? యు అనేటువంటి అర్థం వస్తుంది. యూ స్టాప్ టాకింగ్ అని అర్థం. ఇక్కడ యు అనేటువంటి పదం ఇవ్వనప్పటికీ సందర్భాన్ని బట్టి యు అని అర్థం చేసుకోవాలి. ఒక విషయం, అన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ వర్బ్తోనే స్టార్ట్ అవ్వవు. 90% అన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ వర్బ్తోనే స్టార్ట్ అవుతాయి. కానీ 10% మాత్రం వేరే విధంగా స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు కమాండ్స్లో రకాలు చూద్దాం. An order that contains one or two words are called as short order.
ఇట్ ఎండ్స్ విత్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఈ కమాండ్స్ అనేవి రెండు రకాలు. ఒకటి షార్ట్ ఆర్డర్, రెండు లాంగ్ ఆర్డర్. An order that contains one or two words are called as short order. అంటే ఒక ఆర్డర్లో ఒకటి లేదా రెండు పదాలు ఉంటే ఆ ఆర్డర్ని షార్ట్ ఆర్డర్ అని అంటారు. షార్ట్ ఆర్డర్ అనేవి ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అవుతాయి. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, స్టాప్ టాకింగ్. ఇక్కడ ఆర్డరు వర్బ్తో స్టార్ట్ అయింది. స్టాప్ అనేటువంటి వర్బ్తో స్టార్ట్ అయింది, ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అయింది. ఈ ఆర్డర్లో ఎన్ని పదాలు ఉన్నాయి? స్టాప్ ఒక పదం, టాకింగ్ రెండో పదం. అంటే ఈ ఆర్డర్లో రెండు పదాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్డర్ని షార్ట్ ఆర్డర్ అని అంటారు. షార్ట్ ఆర్డర్స్ ఎల్లప్పుడూ ఎక్స్క్లమేషన్ మార్క్తోనే ఎండ్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్, షూట్. ఇది వర్బ్. ఈ యొక్క ఆర్డర్లో కేవలం ఒక్క పదం మాత్రమే ఉంది. ఈ యొక్క ఆర్డరు ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అయింది. కాబట్టి ఈ ఆర్డర్ని షార్ట్ ఆర్డర్ అని అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్, గెట్ అవుట్. ఈ యొక్క ఆర్డర్లో రెండు పదాలు ఉన్నాయి. గెట్ ఒకటి, అవుట్ అనేది రెండో పదం. ఈ యొక్క ఆర్డర్ ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అయింది. కాబట్టి ఈ ఆర్డర్ని షార్ట్ ఆర్డర్ అని అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, షటప్. ఈ యొక్క ఆర్డరు షట్ అనేటువంటి వర్బ్తో స్టార్ట్ అయింది. ఈ యొక్క ఆర్డర్లో రెండు పదాలు ఉన్నాయి. షట్ అనేది ఒకటి, అప్ అనేది రెండోది. ఈ యొక్క ఆర్డరు ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అయింది. కాబట్టి ఈ ఆర్డర్ని షార్ట్ ఆర్డర్ అని అంటారు. ఈ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని ఏమర్థం చేసుకోవాలి? ఆర్డర్స్ అనేవి వర్బ్తో స్టార్ట్ అవుతాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, షార్ట్ ఆర్డర్స్లో ఒకటి లేదా రెండు పదాలు మాత్రమే ఉంటాయి. థర్డ్ వన్, ఈ షార్ట్ ఆర్డర్స్ ఎల్లప్పుడూ ఎక్స్క్లమేషన్ మార్క్తోనే ఎండ్ అవుతాయి. ఇప్పుడు లాంగ్ ఆర్డర్స్ గురించి చూద్దాం. An order that contains more than two words are called as long order. It ends with full stop. అంటే ఏదైనా ఒక ఆర్డర్ అంటే ఆజ్ఞ, ఆదేశం రెండు పదాల కన్నా ఎక్కువ కలిగి ఉంటే ఆ ఆర్డర్ని లాంగ్ ఆర్డర్ అని అంటారు. లాంగ్ ఆర్డర్స్ ఎల్లప్పుడూ ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతాయి. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్. ఈ యొక్క ఆర్డర్లో ఎన్ని పదాలు ఉన్నాయి? గెట్ ఫస్ట్ వన్, అవుట్ సెకండ్ వన్, ఫ్రమ్ థర్డ్ వన్, ద ఫోర్త్ వన్, క్లాస్ ఫిఫ్త్ వన్. 5 పదాలు ఉన్నాయి. అంటే రెండు పదాల కన్నా ఎక్కువ. అంటే ఇది లాంగ్ ఆర్డర్. ఈ లాంగ్ ఆర్డర్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది, గమనించండి. ఈ ఆర్డర్ గెట్ అనేటువంటి వర్బ్తో స్టార్ట్ అయ్యింది. అంటే ఆర్డర్స్ ఎల్లప్పుడూ వర్బ్తోనే స్టార్ట్ అవుతాయి, గమనించండి. నెక్స్ట్ సెకండ్ వన్, పోస్ట్ దిస్ లెటర్. ఈ ఆర్డర్లో ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాలు ఉన్నాయి. ఏమిటవి? పోస్ట్ మొదటి పదం, దిస్ రెండో పదం, లెటర్ మూడో పదం. అంటే 2 పదాల కన్నా ఎక్కువ ఉంది. ఈ ఆర్డర్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. కాబట్టి ఈ ఆర్డర్ని లాంగ్ ఆర్డర్ అని అంటారు. ఇక్కడ కూడా గమనించండి, ఈ ఆర్డరు పోస్ట్ అనేటువంటి వర్బ్తో ప్రారంభమైంది. నెక్స్ట్ థర్డ్ వన్, డోంట్ మేక్ నాయిస్. ఈ వాక్యంలో
డూ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్, మేక్ అనేది మెయిన్ వర్బ్. ఈ వాక్యంలో ఎన్ని పదాలు ఉన్నాయి? ఈ వాక్యంలో డోంట్ ఒక పదం, మేక్ రెండో పదం, నాయిస్ మూడో పదం. ఈ యొక్క ఆర్డర్లో 3 పదాలు ఉన్నాయి, అంటే 2 కన్నా ఎక్కువ పదాలు ఉన్నాయి. ఈ యొక్క ఆర్డర్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి ఈ ఆర్డర్ని లాంగ్ ఆర్డర్ అని అంటారు. ఇక్కడ కూడా గమనించండి, ఆర్డరు డూ అనేటువంటి వర్బ్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ 4th వన్, డోంట్ టాక్ ఇన్ ద క్లాస్. ఈ ఆర్డర్లో ఎన్ని పదాలు ఉన్నాయి? డోంట్ ఒకటి, టాక్ రెండోది, ఇన్ థర్డ్, ద 4th వన్, క్లాస్ 5th వన్. టోటల్గా 5 పదాలు ఉన్నాయి, అంటే 2 పదాల కన్నా ఎక్కువ ఉన్నాయి. ఈ ఆర్డరు ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి ఈ ఆర్డర్ని లాంగ్ ఆర్డర్ అని అంటారు. ఈ ఆర్డర్ కూడా డూ అనేటువంటి వర్బ్తో స్టార్ట్ అయింది. గమనించండి, డూ అనేది హెల్పింగ్ వర్బ్, టాక్ అనేది మెయిన్ వర్బ్. నెక్స్ట్ ఇప్పుడు రిక్వెస్ట్ చూద్దాం. సాధారణంగా రిక్వెస్ట్లో అంటే అభ్యర్థనలో అంటే విన్నపాలలో ప్లీజ్ అనేటువంటి పదము వాక్యము ప్రారంభంలో కానీ లేదా వాక్యం చివరిలో కానీ వస్తాయి. అలా వస్తేనే వాటిని రిక్వెస్ట్ అని అంటారు, రాకపోతే అది రిక్వెస్ట్ కాదు. ఫస్ట్ వన్, ప్లీజ్ కమ్ రెగ్యులర్లీ. ఈ యొక్క వాక్యంలో ప్లీజ్ అనేటువంటి పదము సెంటెన్స్ బిగినింగ్లో వచ్చింది. గమనించండి, ఇది రిక్వెస్ట్. ఎలాగా? ప్లీజ్ అనేటువంటి పదం ఉన్నది కాబట్టి, అది లేకపోతే ఇది రిక్వెస్ట్ కాదు. రిక్వెస్ట్ ఎల్లప్పుడూ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. గమనించండి. నెక్స్ట్ సెకండ్ వన్, క్లోజ్ ద డోర్ ప్లీజ్. ఈ సెంటెన్స్లో ప్లీజ్ అనేటువంటి పదము వాక్యం చివరిలో వచ్చింది కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని రిక్వెస్ట్ అని అంటారు. ఈ వాక్యం దేంతో ఎండ్ అయింది? ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. అంటే రిక్వెస్ట్ అభ్యర్థనలు లేదా విన్నపాలు ఎల్లప్పుడూ ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్, ప్లీజ్ హెల్ప్ మీ. ఈ వాక్యము రిక్వెస్ట్. ఎలాగా? ప్లీజ్ అనేటువంటి పదము ఈ వాక్యంలో ఉన్నది. ఈ వాక్యం ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. గమనించండి. నెక్స్ట్, వాష్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. ఈ సెంటెన్స్లో ప్లీజ్ అనే పదం ఉన్నది కాబట్టి ఈ వాక్యాన్ని రిక్వెస్ట్ అని అంటారు, అంటే అభ్యర్థన లేదా విన్నపము. విన్నపాలు లేదా అభ్యర్థనలు లేదా రిక్వెస్టులు ఎల్లప్పుడూ ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతాయి. ఆ వాక్యాలలో ప్లీజ్ అనేటువంటి పదము వాక్యము ప్రారంభంలో కానీ లేదా వాక్యం చివరిలో కానీ వస్తుంది. గమనించండి. నెక్స్ట్ వన్, విషెస్. ఫస్ట్ వన్, మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించుగాక. విషెస్లో సబ్జెక్టు కంపల్సరీగా ఉండాలని రూలు లేదు. ఒకవేళ గనక సబ్జెక్టు ఉంటే మే అనేటువంటి హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్కి ముందు వస్తుంది. మే అనేదాన్ని మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని కూడా అంటారు. ఈ విషెస్ ఎల్లప్పుడూ ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మే గాడ్ బ్లెస్ యూ అంటే దేవుడు దీవించుగాక. ఈ వాక్యంలో గాడ్ సబ్జెక్ట్, మే హెల్పింగ్ వర్బ్, దాన్నే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని కూడా అంటారు. గమనించండి, మే అనేటువంటి హెల్పింగ్ వర్బ్ గాడ్ అనేటువంటి సబ్జెక్ట్కి ముందు వచ్చింది. ఈ వాక్యము ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అయింది, అవునా? కాబట్టి ఈ వాక్యాన్ని
విషెస్ అని అంటారు అంటే ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ సెకండ్ వన్, బెస్ట్ ఆఫ్ లక్. ఈ వాక్యంలో సబ్జెక్ట్ లేదు కాబట్టి మే అనేటువంటి హెల్పింగ్ వర్బ్ రాదు. ఈ బెస్ట్ ఆఫ్ లక్ అనేది విషెస్ని తెలియజేస్తుంది, అంటే ఒక వ్యక్తి యొక్క కోరికను తెలియజేస్తుంది. కాబట్టి ఇది ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అయింది, గమనించండి. నెక్స్ట్ థర్డ్ వన్, మే యూ లివ్ లాంగ్. ఈ వాక్యంలో యు సబ్జెక్ట్, మే అనేటువంటి హెల్పింగ్ వర్బ్ మోడల్ ఆక్సిలరీ వర్బ్ని సబ్జెక్ట్ యూకి ముందు రాయబడింది, గమనించండి. ఈ వాక్యం యొక్క మీనింగ్ ఏంటి? నువ్వు దీర్ఘకాలము జీవించుగాక. ఇది ఒక వ్యక్తి యొక్క కోరిక, అంటే విష్. కాబట్టి ఈ వాక్యము ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అయింది. ఈ వాక్యంలో లివ్ అనేది మెయిన్ వర్బ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, మే యూ బీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. అంటే నువ్వు సంతోషంగా మరియు అభివృద్ధి చెందుగాక. ఈ యొక్క వాక్యంలో యు అనేది సబ్జెక్ట్, మే అనేది మోడల్ ఆక్సిలరీ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్. ఈ మే అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ యూకి ముందు రాయబడింది, గమనించండి. బి అనేటువంటిది మెయిన్ వర్బ్. ఈ వాక్యం ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అయింది. ఎందుకని? ఇది విష్ కాబట్టి, ఒక వ్యక్తి యొక్క కోరిక కాబట్టి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హ్యాపీ జర్నీ. ఇది ఒక వ్యక్తి యొక్క కోరిక, ఇది విషే, కానీ ఈ యొక్క వాక్యంలో సబ్జెక్ట్ లేదు కాబట్టి మే అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని రాయటం జరగలేదు. ఈ యొక్క వాక్యము ఒక వ్యక్తి యొక్క కోరిక లేదా విష్ కాబట్టి ఈ వాక్యం ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అయింది. ఈ ఎగ్జాంపుల్స్ని బట్టి మీకేమర్థమైంది? విషెస్ని సబ్జెక్ట్ను ఉపయోగించి లేదా సబ్జెక్ట్ లేకుండా కూడా ఎక్స్ప్రెస్ చేయవచ్చు. విషెస్ని తెలియచేసేటప్పుడు సబ్జెక్ట్ వస్తే సబ్జెక్ట్కి ముందు మే అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ రాయాలి. విషెస్ని ఎల్లప్పుడూ మే అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్ని ఉపయోగించి తెలియచేయాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఓ గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ. ఇది ఒక వ్యక్తి యొక్క ప్రార్థన. ప్రార్థనలు ఎల్లప్పుడూ ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్ వన్, గ్రీటింగ్స్. ఫస్ట్ వన్, గుడ్ మార్నింగ్. గ్రీటింగ్స్ అంటే శుభాకాంక్షలు లేదా ఒక వ్యక్తిని పలకరించుట. ఫస్ట్ వన్, గుడ్ మార్నింగ్. ఇది శుభాకాంక్షల్ని లేదా ఒక వ్యక్తిని ఇండైరెక్ట్గా పలకరించడానికి లేదా డైరెక్ట్గా పలకరించడానికి ఉపయోగపడుతుంది, అవునా? ఈ గ్రీటింగ్స్కి చివర ఎల్లప్పుడూ ఎక్స్క్లమేషన్ మార్కు రాయాలి. గ్రీటింగ్స్ ఎల్లప్పుడూ ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఇక్కడ కూడా ఫస్ట్ ఎగ్జాంపుల్లో గుడ్ మార్నింగ్ అనేటువంటి గ్రీటింగ్ తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ వచ్చింది, గమనించండి. నెక్స్ట్ సెకండ్ వన్, నైస్ టు మీట్ యూ. ఇది కూడా ఒక గ్రీటింగ్ అంటే శుభాకాంక్షలు కాబట్టి చివర ఎక్స్క్లమేషన్ మార్క్ వచ్చింది, గమనించండి. ప్లీజ్ టు సీ యూ. ఇది కూడా ఒక గ్రీటింగ్. గ్రీటింగ్స్ ఎల్లప్పుడూ ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అవుతాయని మీకు చెప్పాను, గమనించండి. గుడ్ ఈవినింగ్. ఇది కూడా గ్రీటింగ్. గ్రీటింగ్స్ ఎల్లప్పుడూ ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఫిఫ్త్ వన్, డియర్ సర్ ఆర్ మేడం. ఇది గ్రీటింగ్ అంటే ఒక వ్యక్తిని లేదా మనుషులను పలకరించడం. అంటే ఒక వ్యక్తిని కానీ లేదా
వ్యక్తులను కానీ ఉద్దేశించి పలకరిస్తే, సంబోధిస్తే దాన్ని కూడా గ్రీటింగ్ అని అంటారు. ఈ గ్రీటింగ్స్ ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు సజెషన్స్ చూద్దాం, అంటే సూచనలు. ఇఫ్ యు సే సంథింగ్ దట్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ హిమ్ ఆర్ హర్ టు డూ టు యువర్ ఈక్వల్స్ ఆర్ ఎల్డర్స్ ఇన్ ఏజ్ ఆర్ ర్యాంక్ ఆర్ డెసిగ్నేషన్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సజెషన్. అంటే మీరు మీకన్నా పెద్దవాళ్ళకి లేదా మీతో సమానమైన వాళ్ళకి, అంటే ఏ విషయంలో సమానం, ఏ విషయంలో పెద్దవాళ్ళు, వయసులో కానీ లేదా హోదాలో కానీ పెద్దవాళ్ళైతే లేదా సమానమైతే ఆ వ్యక్తులకు మీరు ఒక ప్రత్యేకమైన పని చేస్తే బాగుంటుందని వాళ్ళకు మీరు చెబితే, ఎవరు చేస్తే వాళ్ళు ఒక ప్రత్యేకమైన పని చేస్తే బాగుంటుందని మీరు చెబితే ఆ పనిని సజెషన్ అని అంటారు, అంటే సూచన అని అంటారు. మరి సలహా అంటే ఇఫ్ యు సే సంథింగ్ దట్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ హిమ్ ఆర్ హర్ టు డూ టు యంగర్స్ ఆర్ నాట్ ఈక్వల్స్ ఇన్ ఏజ్ ఆర్ ర్యాంక్ ఆర్ డెసిగ్నేషన్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్వైజ్. అంటే మీరు మీకన్నా చిన్నవాళ్ళకి లేదా మీకన్నా తక్కువ వాళ్ళకి, అంటే ఏ విషయంలో, వయసులో కానీ హోదాలో కానీ మీకన్నా తక్కువ వాళ్ళకి లేదా మీకన్నా చిన్నవాళ్ళకి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి పని చేస్తే బాగుంటుందని మీరు చెబితే ఆ పనిని అడ్వైజ్ అని అంటారు, అంటే సలహా అని అంటారు. ఇక్కడ చూడండి, ADVICE అనేటువంటి స్పెల్లింగ్ నౌన్, ADVISE అనేటువంటిది వర్బ్. గమనించండి. ఈ సూచనలు మరియు సలహాలకు సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ షుడ్ వర్క్ హార్డ్. ఈ వాక్యంలో యు సబ్జెక్ట్, షుడ్ హెల్పింగ్ వర్బ్, దాన్నే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని కూడా అంటారు. వర్క్ మెయిన్ వర్బ్ 1. ఇది సూచన లేదా సలహానా అని మనకు ఎలా తెలుస్తుంది? అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఉంటుంది. అంటే రీడర్ మరియు రైటర్ లేదా స్పీకర్ మరియు లిజనర్ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి అది సూచన లేదా సలహానా అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క వాక్యాన్ని, అంటే యూ షుడ్ వర్క్ హార్డ్ అనేటువంటి వాక్యాన్ని మీరు మీ తమ్ముడికి కానీ లేదా మీ చెల్లికి కానీ లేదా మీకన్నా వయసులో చిన్నవారికి కానీ చెబితే ఈ వాక్యాన్ని అడ్వైజ్ అని అంటారు, అంటే సలహా అని అంటారు. ఈ షుడ్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్ని సలహాలు మరియు సూచనలను తెలియచేయడానికి వాడతారు. గమనించండి. నెక్స్ట్ సెకండ్ వన్, ఇదే వాక్యాన్ని మీరు మీ అన్నయ్యకి కానీ లేదా మీ ఫ్రెండ్కి కానీ లేదా మీకన్నా వయసులో పెద్దవారికి కానీ లేదా మీకన్నా హోదాలో పెద్దవారికి కానీ చెబితే
ఇదే వాక్యాన్ని సజెషన్ అంటారు, అంటే సూచన అని అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్, యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. ఈ సెంటెన్స్లో యు సబ్జెక్ట్, షుడ్ హెల్పింగ్ వర్బ్, దీన్నే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని కూడా అంటారు. ఫోకస్ మెయిన్ వర్బ్ 1. ఫోకస్ అనేటువంటి వర్బ్ తర్వాత వెంటనే ఓఎన్ ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ రాయాలి. ఇక్కడ గమనించండి, షుడ్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్ని ఉపయోగించి సజెషన్ లేదా అడ్వైజ్ తెలియచేయడం జరిగింది. గమనించండి, ఇది సజెషనా లేకపోతే అడ్వైజా? మీకు ఆల్రెడీ చెప్పాను, అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఉంటుంది అని. మీరు గనక ఈ వాక్యాన్ని మీ తమ్ముడితో కానీ, మీ సిస్టర్తో కానీ, అంటే మీ చెల్లితో కానీ, లేదా మీకన్నా వయసులో చిన్నవారికి, లేదా మీకన్నా హోదాలో చిన్నవారికి చెబితే ఈ వాక్యాన్ని అడ్వైజ్ అని అంటారు. ఇదే వాక్యాన్ని మీకన్నా వయసులో పెద్దవారికి లేదా మీతో సమానమైన వ్యక్తికి చెబితే ఈ వాక్యాన్ని సజెషన్ అంటే సూచన అని అంటారు. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ వన్, హీ షుడ్ హెల్ప్ హిజ్ మదర్. హీ సబ్జెక్ట్, షుడ్ మోడల్ ఆక్సిలరీ వర్బ్, ఆఫ్ కోర్స్ హెల్పింగ్ వర్బ్ కూడా. హెల్ప్ మెయిన్ వర్బ్ 1. ఈ వాక్యం అడ్వైజ్ లేదా సూచన. మీకు చెప్పాను, సంబంధాన్ని బట్టి అది అడ్వైజా సూచన అనేది నిర్ణయింపబడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద మేనేజ్మెంట్ షుడ్ పబ్లిష్ దిస్. ఈ వాక్యంలో ద మేనేజ్మెంట్ సబ్జెక్ట్, షుడ్ హెల్పింగ్ వర్బ్, దీన్నే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని కూడా అంటారు. పబ్లిష్ మెయిన్ వర్బ్ 1. మీకు ఆల్రెడీ చెప్పాను, షుడ్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్ని ఉపయోగించి సూచనలను మరియు సలహాలను ఎక్స్ప్రెస్ చేస్తారు అని. ఈ వాక్యం సూచన లేదా అడ్వైజా అనేది ఆ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఉంటుంది. ఏ వ్యక్తులు? స్పీకరు మరియు లిజనర్, లేదా రైటర్ మరియు రీడర్. ఈ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి అది సూచన లేదా సలహానా అని నిర్ణయింపబడుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, షీ షుడ్ ప్రాక్టీస్ ఇట్. షీ సబ్జెక్ట్, షుడ్ హెల్పింగ్ వర్బ్, ప్రాక్టీస్ మెయిన్ వర్బ్ 1. ఇది సూచన మరియు అడ్వైజ్. మీకు ఆల్రెడీ చెప్పాను, అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని బట్టి అది సూచన లేదా అడ్వైజా అనేది నిర్ణయింపబడుతుంది. అది ఎలాగో ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ద నెక్స్ట్ వన్ ఈజ్ లెట్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆల్సో స్టార్ట్ విత్ లెట్. ఆఫ్టర్ లెట్ there should be an object. Lastly, there should be a full stop. After the object, we must not use the preposition to. We must use a plain infinitive. అంటే లెట్తో ప్రారంభమయ్యేటటువంటి వాక్యాలను లెట్ సెంటెన్సెస్ అని అంటారు. ఈ లెట్తో ప్రారంభమైనటువంటి వాక్యాలను ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. లెట్ అనేటువంటి వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి, అది ఆబ్జెక్ట్ ఫామ్లోనే ఉండాలి. లెట్ అంటే మీనింగ్ ఏంటి? ఎలౌ, అనుమతించుట. ఈ లెట్ సెంటెన్సెస్ ఎల్లప్పుడూ ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతాయి.
ఈ లెట్ అనేటువంటి వర్బ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఫామ్ రాయాలి. ఈ ఆబ్జెక్ట్ ఫామ్ తర్వాత టు ఇన్ఫినిటివ్ రాయకూడదు, కేవలం ప్లెయిన్ ఇన్ఫినిటివ్ మాత్రమే రాయాలి. ఈ లెట్ సెంటెన్సెస్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో మీకు తెలుసా? ఈ లెట్ సెంటెన్సెస్ని ప్రపోజల్స్ అంటే ప్రతిపాదనలు మరియు రిక్వెస్ట్స్ అంటే విన్నపాలు లేదా అభ్యర్థనలు తెలియచేయడానికి ఈ వాక్యాలు వాడతారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, లెట్ మీ సింగ్ ఏ సాంగ్. ఈ వాక్యము లెట్ అనేటువంటి వర్బ్తో ప్రారంభమైంది కాబట్టి ఈ వాక్యాన్ని లెట్ సెంటెన్స్ అని అంటారు. ఈ వాక్యంలో లెట్ అనేది V1 ఫామ్ అంటే ప్రెజెంట్ టెన్స్ వర్బ్. ఈ లెట్ తర్వాత వెంటనే మీ అనేటువంటి ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ ఫామ్లోనే ఉంది, గమనించండి. ఈ మీ అనేటువంటి ఆబ్జెక్ట్ తర్వాత వెంటనే TO2 ప్రిపోజిషను వ్రాయలేదు, వ్రాయకూడదు. ఈ మీ అనేటువంటి ఆబ్జెక్ట్ తర్వాత వెంటనే ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటే V1 ఫామ్ రాయాలి యాక్టివ్ వాయిస్లో. ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటి? నన్ను ఒక పాట పాడనివ్వండి. ఇది ప్రపోజలా లేదా రిక్వెస్టా? అంటే ప్రతిపాదన లేదా విన్నపమా అనేది మనకు ఎలా తెలుస్తుంది? అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి రిలేషన్ బట్టి మరియు వారి మధ్య జరుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి ఉంటుంది. అంటే రీడర్ మరియు రైటర్ లేదా స్పీకర్ మరియు లిజనర్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ బట్టి మరియు వారి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ లేదా సందర్భము నిర్ణయిస్తుంది అది ప్రపోజలా లేదా రిక్వెస్టా అనే విషయాన్ని. వారి మధ్య ఉన్నటువంటి సంబంధము మరియు వారి మధ్య జరుగుతున్నటువంటి విషయాలు నిర్ణయిస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్, లెట్ దెమ్ డై. వారిని చావనివ్వండి. ఈ వాక్యము లెట్ అనేటువంటి వర్బ్తో ప్రారంభమైంది కాబట్టి ఈ వాక్యాన్ని లెట్ సెంటెన్స్ అని అంటారు. లెట్ అంటే మీనింగ్ ఏంటి? ఎలౌ, అనుమతించుట. ఈ లెట్ అనేది వర్బ్ V1 ఫామ్. ఈ లెట్ అనేటువంటి వర్బ్ తర్వాత వెంటనే దెమ్ అనేటువంటి ఆబ్జెక్ట్ వచ్చింది. ఈ దెమ్ అనేది ఆబ్జెక్ట్ ఫామ్. ఈ దెమ్ అనేటువంటి ఆబ్జెక్ట్ తర్వాత వెంటనే TO2 అనేటువంటి ప్రిపోజిషను వ్రాయలేదు, రాయకూడదు. ఈ దెమ్ అనేటువంటి ఆబ్జెక్ట్ తర్వాత అంటే ఆబ్జెక్ట్ ఫామ్ తర్వాత ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటే V1 ఫామ్ రాయాలి. ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటే V1 ముందు TO2 అనేటువంటి ప్రిపోజిషన్ లేకపోతే దాన్ని ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటారు. ఇక్కడ ప్లెయిన్ ఇన్ఫినిటివే రాయటం జరిగింది, గమనించండి. ఇది ప్రపోజలా లేదా రిక్వెస్టా? అంటే ప్రతిపాదన లేదా విన్నపమా? స్పీకరు మరియు లిజనర్ మధ్య ఉన్నటువంటి సంబంధము మరియు వారి మధ్య జరుగుతున్నటువంటి విషయాలు, సందర్భము నిర్ణయిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, లెట్ us స్టార్ట్. మనం ప్రారంభిద్దాం.
ఈ వాక్యము లెట్‌తో ప్రారంభమైంది కాబట్టి ఈ వాక్యాన్ని లెట్ సెంటెన్స్ అని అంటారు. ఈ లెట్ అనేటువంటి వర్బ్ తర్వాత వెంటనే అజ్ అనేటువంటి ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ ఫామ్‌లో ఉంది గమనించండి. ఈ అజ్ అనేటువంటి ఆబ్జెక్ట్ తర్వాత వెంటనే ప్లెయిన్ ఇన్ఫినిటివ్ స్టార్ట్ అనేటువంటి వర్డ్ రాయటం జరిగింది. ఈ లెట్ సెంటెన్సెస్ అన్నీ ఎల్లప్పుడూ ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతాయి గమనించండి. ఇది ప్రపోజలా లేదా రిక్వెస్టా అనేది ఎలా నిర్ణయింపబడుతుందో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ 4th వన్, లెట్ యూ అండ్ మీ డూ దిస్ వర్క్. నువ్వు మరియు నేను ఈ పని చేద్దాం. ఈ వాక్యము ప్రపోజలా లేదా రిక్వెస్టా? ప్రపోజల్ అనేటువంటి మీనింగే వర్తిస్తుంది గమనించండి. ఈ సెంటెన్సు లెట్ అనేటువంటి వర్బ్తో ప్రారంభమైంది కాబట్టి ఈ వాక్యాన్ని లెట్ సెంటెన్స్ అని అంటారు. ఈ వాక్యంలో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, యు మరియు మీ. ఈ 2 ఆబ్జెక్ట్ ఫామ్లోనే ఉన్నాయి గమనించండి. ఈ ఆబ్జెక్ట్స్ తర్వాత వెంటనే డూ అనేటువంటి ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రాయటం జరిగింది గమనించండి. నెక్స్ట్ 5th వన్, లెట్ హిమ్ రీడ్ దిస్ బుక్. అతన్ని ఈ పుస్తకం చదవనివ్వండి. రిక్వెస్ట్. ఈ వాక్యము లెట్తో ప్రారంభమైంది కాబట్టి ఈ వాక్యాన్ని లెట్ సెంటెన్స్ అని అంటారు. ఈ లెట్ అనేటువంటి వర్బ్ తర్వాత వెంటనే హిమ్ అనేటువంటి ఆబ్జెక్ట్ రాయటం జరిగింది. ఈ హిమ్ అనేది ఆబ్జెక్ట్ ఫామ్. వెంటనే రీడ్ అనేటువంటి ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రాయటం జరిగింది గమనించండి. ఈ లెట్ సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్స్ బాక్స్. If you feel it is useful information, please press like symbol and share it. Thank you for watching my video.